నా బిడ్డ నాకు దూరంగా వెళ్ళిపోతున్నా నాకు బాధ లేదు. తన అత్తారింట్లో సంతోషంగా ఉంటే చాలు తల్లి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునే, ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణవేణి పెళ్లి మండపానికి రావడానికి వీల్లేదు. హలో హలో అన్నయ్య గారు, అంటే ఆ రోజు మీ ఇంటి ముందు ముగ్గేసింది పక్కింటమ్మాయి కాదా? లక్ష్మీనారాయణ కూతురు కృష్ణవేణా? అవునన్నయ్య గారు. ఆ రోజు ఇంట్లో అలివేణి పక్కన ఫోటోలో ఉన్నది పక్కింటమ్మాయి కాదా? లక్ష్మీనారాయణ కూతురా? అవునన్నయ్య గారు. ఎంత మోసం, ఎంత దగ! నేను అదే అంటండా, మా బావగారు మీ దగ్గర కృష్ణవేణి విషయం దాచి మిమ్మల్ని అడ్డంగా మోసం చేసిండ్లా. అసలు మీరు చేసిన పెద్ద తప్పుకి కృష్ణవేణి పెళ్లికి రాకూడదే. మేమేం తప్పు చేశామమ్మా? కృష్ణవేణి పక్కింటి అమ్మాయిని వియ్యంకుల దగ్గర దాచి పెద్ద మోసం చేశారు. అంటే ఇంతవరకు మీ వియ్యంకులకు కానీ పెళ్లికొడుకు కానీ కృష్ణవేణి మరో కూతురు అన్న సంగతి తెలియదు. కృష్ణవేణి టింగరంగా పాపాయమ్మ అంటూ పెళ్లి మండపంలో తిరుగుతూ ఉంటే వియ్యంకులు ఎవరని అడిగితే నువ్వు మీ ఆయన ఏ సమాధానం చెప్తారే? చెప్పవే. లక్ష్మీనారాయణ గారు సత్యహరిశ్చంద్రుడని నేనేదో ఊహించుకున్నాను కదమ్మా. ఇంత పచ్చి అబద్ధాలు కోరని నేను అనుకోలేదు. పెళ్ళవగానే 4 రోజుల్లో అలివేణిని అమెరికా తీసుకెళ్తామంటే తూచ్, నేను విజయవాడ సంబంధం అనుకున్నాను. ఇప్పుడు అమెరికా తీసుకెళ్తామని మీరు మాట మారుస్తున్నారు. మీ సంబంధం మాకొద్దు, క్యాన్సిల్ అని ముఖం మీద ఉమ్మేసినట్టు మాట్లాడిన లక్ష్మీనారాయణ ఈ రోజు మమ్మల్ని ఇంత మోసం చేస్తాడా? నేను సహించను, అస్సలు సహించను. అదే అదే అన్నయ్య గారు, ఇప్పుడు మీరు చెప్పిన మొక్క పెళ్లి మండపంలో అందరి ముందు నిలదీసి అడగండి. అడుగుతానమ్మా, ఎందుకు అడగను? స్పీకర్లో వాల్యూమ్ పెంచి మరీ అడుగుతాను. ఈ వాషింగ్టన్ మూర్తిని మోసం చేస్తే అది పాస్టర్లపూడి బ్లో అవుటేనమ్మా. ఏంటి రాయలే నిలబడ్డావు? మాట్లాడవే. నువ్వు చెప్పేది నిజమే కదమ్మా. ఈ రోజు ఇలా జరుగుతుందని ఆ రోజే ఆలోచించి ఉంటే కృష్ణవేణి గురించి ఇంకోలా చెప్పి తప్పించేవాళ్ళం. ఇలా పచ్చి అబద్ధం చెప్పి దొరికిపోతామని నేను అనుకోలేదమ్మా. చూడు, ఇవాళ రేపు పీటల దాకా వెళ్ళి 3 ముళ్ళు పడకుండానే ఎన్ని పెళ్లిళ్ళు లేకపోలేదు. వియ్యంకులకు మర్యాద ఇవ్వలేదని, బంధువులు సరిగ్గా చూడడం లేదని మాట అనుకుని చాలా పెళ్లిళ్ళు పందిట్లోనే పుట్టుక్కమంటున్నాయి. అలాంటిది ఇంత పెద్ద అబద్ధం ఆడిన మిమ్మల్ని వియ్యంకులు నిలదీయకుండా వదిలిపెట్టరే. మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవాలంటే ఒకటే మార్గం. ఏంది? కృష్ణవేణి పెళ్లికి రాకుండా ఇక్కడే ఇంట్లోనే పెట్టడం. నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే నోటిదాకా వచ్చిన కూడు నేల పాలైనట్టు అలివేలి పెళ్లి ఆగిపోతుంది. అమ్మా, నువ్వు ఇలా అశుభం మాట్లాడొద్దు. కృష్ణవేణి వెంట తీసుకెళ్తే జరిగేది అదేనే వరం. ఇందాక మంగమ్మ తా మాట అనగానే నా గుండె జారిపోయినదమ్మా. తిన్న స్వీట్ అరక్క ఆ మంగమ్మ అలా మాట్లాడింది లేవే. లేదమ్మా, ఈ చుట్టుపక్కల ఊర్లలో ఆ మంగమ్మ ఏం చెప్తే అది జరుగుతుండ్లా. ఆ ముసలిది పుల్ల పెడితే గుణపాలతో ఇయ్యంకులు కొట్టుకుంటారని అంటారు. మనసులో నాకు ఆ భయం పుట్టినది. ఇంతలో నువ్వు ఈ విషయం చెప్తున్నావు. నీకు ఆ భయం వచ్చింది కదా, వెంటనే వెళ్ళి కృష్ణవేణిని పెళ్లికి రావద్దని చెప్పు. అయ్యో, ఇప్పుడు ఈ పరిస్థితులు నేనెలా చెప్పనమ్మా? ఇప్పటికే కృష్ణవేణి విషయంలో ఆయన ముందు తప్పు చేసిందల్లా నిలబడాల్సి వస్తుంది.
మళ్ళీ అంటే నా వల్ల కాదు. అప్పుడు నాకు వదిలి నేను చూసుకుంటాను. నా మనవరాల పెండ్లికి ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకునే బాధ్యత నాకుండ్లా. నన్ను నమ్ము. కృష్ణవేణి పెళ్లికి రాకుండా నేను చేస్తాను. పెళ్లికి రాకుండా నేను చేస్తాను. పెళ్లికి రాకుండా నేను చేస్తాను. భయంగా ఉందమ్మా. ముందు నువ్వు రా చెప్తాను. రా. కృష్ణవేణి పెళ్లి మండపానికి రాగానే ఎప్పుడు ఎలా ఏ రేంజ్ లో గొడవ మొదలు పెట్టాలో నేను చెప్తాను. గొడవ మొదలు పెట్టగానే కట్నం వద్దన్న మేము ఇప్పుడు చేసిన తప్పుకు పరిహారంగా 8 లక్షల కట్నం కావాలని డిమాండ్ చేస్తాం. 8 లక్షల కట్నం కావాలని డిమాండ్ చేస్తాం. 8 లక్షల కట్నం ఇదే ఇదే అన్నయ్య గారు మన ప్లాను. అలాగేనమ్మా, నువ్వేం చెప్తావని భయపడ్డావమ్మా. అంతేగా, నేను చూసుకుంటాలే. ఉంటానమ్మా. అమ్మయ్యా, ప్లాన్ విన్నావుగా నీరజ? ఏం ప్లానో ఏంటో. అసలు ఆ లక్ష్మీనారాయణకి రెండో కూతురుంటే ఏంటి, 100 మంది కూతుర్లుంటే మనకేంటి? అదంతా మనకు అవసరమా మూర్తి? అవసరమే నీరజ. అబ్బా ఏమండి, మనమే పెద్ద దొంగలం. అలాంటిది ఆ లక్ష్మీనారాయణని దొంగ అనడం చండాలంగా లేదు? నిజమే నీరజ, కానీ చంద్రకళ చెప్పిన ప్లాన్ ప్రకారం గొడవ పడాలంటే అంత ఈజీ కాదు. ఇదిగో, ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణ వీక్నెస్ దొరికింది. తెలివిగా గొడవ చేయడానికి స్ట్రాంగ్ రీజన్ దొరికింది. ఇది మనకు అవసరం. నాన్న, మీరన్నది నిజమే. గొడవ జరిగినప్పుడు మనకు అనుకూలంగా ఈ వీక్ పాయింట్ బయటికి తీద్దాం. లేదంటే మన ప్లాన్ ప్రకారమే వెళ్ళిపోతాం. నీకు అర్థమైందిగా? చాలు, ముహూర్తానికి టైం అయింది. నీరజ, నువ్వు కంగారు పడకుండా కారెక్కు. సరే. ఇదేదో తేడాగా ఉంది. మనం పెళ్లికి వెళ్ళక ముందే జారుకోవడం బెటర్. అమ్మయ్యా, నా ప్లాన్ వర్కౌట్ అయ్యి 3 లక్షలు వస్తుండ్లా. కృష్ణవేణి బావగారు భద్రంగా దాచిన 8 లక్షలు హాంఫట్. సరే సరే, లేవండి లేవండి. పెళ్లి కూతురికి మంగళహారతులు ఇచ్చి బయలుదేరండి. కృష్ణవేణి, నువ్వే మంగళహారతి పాడాలా? మళ్ళీ నేనేనా? ఇంకెవరినన్నా పాడమని చిన్నత్తయ్య. ఎవరో ఎందుకమ్మా, ఆడబడిచి పెట్టవి, మా ఇంటి ఇలా వేలిపివి. నువ్వు పాడమే కరెక్ట్. పాడమ్మా. అలాగే బామ్మ. మంగళహారతి మీరేలా ఇవ్వరే, హారతి మీరేలా ఇవ్వరే. జ్ఞాన విద్యలకెల్ల ప్రభలకు లీలతో 16 వన్నెల మేలి మీ బంగారు తల్లికి. పాదములకు పూజ చేయరే, మా తల్లికిప్పుడు పారిజాతపు హారమివ్వరే. ఆణిముత్యపు హారమును మొల నూలు గజ్జల జోడు వందెల రవల పాపట బొట్టు ముంగిట సమయము గదరించు తల్లికి.
నిప్పు నిప్పు కృష్ణవేణి నిప్పంటించేసింది. ఇలా జరిగిందేంటి? అయ్యయ్యో ఏవే కృష్ణవేణి, శుభమాన్ పెళ్లి మండపానికి బయలుదేరుతుంటే పెళ్లి కూతురు కొంగంటించావేంటే? ఇన్ని మంగళహారతి పాడమంటే మై మరిచిపోయి కొంగంటిస్తావా? అసలు ఇది నువ్వు కావాలని చేసావా ఏంటి? అయ్యో లేదు బామ్మ, నేను హారతిస్తున్నప్పుడు వెనకున్న కొంగు ఎలా అంటుకుంటుంది? హారతి అంటుకోక నా మనవరాల కొంగు కాళ్ళు వచ్చి దీపం దగ్గరికి వెళ్ళి అంటుకున్నదా? అమ్మా, ఇది నీ నిర్వాకమా? కృష్ణవేణి మీద నిందేసి పెళ్లికి రాకుండా చేయడానికి అలివేణి కొంగకి అగ్గంటిచ్చావా? నీ తెలివి పాడుగాను. నా బిడ్డకి ఏదైనా అయ్యుంటే? అమ్మమ్మా, నా కొంగు ఇక్కడెక్కడో కిందుంటే కృష్ణవేణి వల్ల అయినట్టు మాట్లాడతావేంటి? అవునే, నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. లేదు పెద్దమ్మ, ఇందులో కృష్ణవేణి తప్పేమీ లేదు. గాలికి కొంగెళ్ళి అంటుకుని ఉంటాది అంతే. అయ్యయ్యో, బయలుదేరే ముందు పెళ్లి కూతురు కొంగంటుకోవడం ఏంటి? ఇది అశుభం. ఇదిగో వరలక్ష్మి, ఎందుకులా జరిగిందో ఏమో కాని పెళ్లి కూతురికి అగ్నిగండం తప్పింది. సరే సరే, ముహూర్తానికి టైం అవుతుండ్లా. చంద్రకళ, నువ్వు వెళ్ళి అలివేనికి చీర మార్చుకునిరా. అలివేణి, గండం గడిచింది, అంతా అమ్మవారి దయ. దండం పెట్టుకుని బయలుదేరమ్మా. ఇక అందరూ బయలుదేరండి అమ్మా. కృష్ణవేణి, ఈ పెళ్ళయ్యేలోపు నీ వల్ల నా కూతురు కుటుంబానికి జరగరానిదేదో జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను కృష్ణవేణి. బామ్మ, నా వల్ల ఈ కుటుంబానికి? అవును కృష్ణవేణి, నువ్వెక్కడుంటే అక్కడ బాధలు కన్నీళ్లే తప్ప సుఖశాంతులు సంతోషాలు ఉండవు. నువ్వు దురదృష్ట జాతకురాలివి, నువ్వు దురదృష్ట జాతకురాలివి. ఆరేళ్ళకి మీ అమ్మని మింగేశావు. 16 ఏళ్ళు మీ నాన్న నీకు దూరంగా ఉన్నాడు. నిన్ను చూడడానికి ఎన్నో ఆశలతో వచ్చిన మీ నాన్నను కూడా పొట్టను పెట్టుకున్నావు. నీ దురదృష్ట జాతకం నీ వాళ్ళని నీ కాకుండా చేసింది. ఇప్పుడు నా మనవరాల పెళ్లి కూడా నీ వల్ల ఆగిపోయేటట్టుంది. దాని సూచనగా ఇదిగో నా మనవరాల కొంగు కాలిపోయింది. బామ్మ, మీరు పెద్దవారు, మీకు నేను మనవరాల్లే. మీరిలా మాట్లాడి నా మీద లేనిపోయి నిందలు వేయకండి. నాది దురదృష్ట జాతకమో నా తలరాతో అదేమైనా కానీ నేను భరిస్తాను. కానీ నా వల్ల ఇంటికి హాని జరుగుతుందని మాత్రం చెప్పకండి. ఇది నా ఇల్లు, నా కుటుంబం, నా ప్రాణం. బామ్మ, ప్రాణం అంటున్నావు. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే అలివేలి ప్రాణాలు తీసేదానివి కదే. నీకు దండం పెడతాను బామ్మ, మీరలా మాట్లాడకండి. అలివేణికి ఏం కాదు, నా ప్రాణాలు అడ్డుగా పెడతాను. నా వల్ల అలివేణికి ఎలాంటి కీడు జరగదు అని నువ్వంటున్నావు, కానీ కీడు జరిగి తీరుతుందని నేనంటున్నాను. అవును, చిన్నప్పటి నుంచి అలివేణి నా చెల్లి అంటూ ఎంతో అభిమానంగా ఆప్యాయంగా చూసుకుంది. నిజంగా దాని మీద నీకు అంత ప్రేమ అభిమానం ఉంటే నువ్వు ఈ పెళ్లికి రావద్దు.
పెద్దదానిగా చెప్తున్నాను. నీ వల్ల పెళ్లిలో అలివేణికి జరగరానే జరుగుతుందని నా మనసు చెప్తుంది. అదేంటి నన్ను అడగొద్దు. నిజంగా ఈ బామ్ మీద గౌరవం ఉంటే నువ్వింట్లోనే ఉండు, పెళ్లికి రావద్దు. అర్థమైందా? నా మాట కాదని నువ్వు వస్తే, అలివేలి పెళ్లిలో ఏదైనా జరగరాని జరిగితే దానికి కారణం నువ్వే అవుతావు. జాగ్రత్త. బావగారు, మేము ఇంకో అరగంటలో కళ్యాణ మండపంలో ఉంటాం. అలాగే బావగారు. మీకేమన్నా అవసరం అవుతుందని కళ్యాణ మండపానికి వీరభద్రాన్ని పంపించాను. అలాగే బావగారు. బావగారు, నేను చెప్పింది మర్చిపోకండి. వాషింగ్టన్లో గ్రాండ్గా రిసెప్షన్ చేయడానికి ఇందాకే ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేశాను. ఫ్యామిలీతో సహా అందరూ రావాలి. చూద్దాంలే బావగారు. అబ్బే, మీరు అలా అనకండి. రిసెప్షన్లో మీరే స్పెషల్ అట్రాక్షన్ బావగారు. సరే సరే బావగారు, మీ అభిమానం. తప్పకుండా రావడానికి ప్రయత్నం చేస్తాం. అలా అన్నారు, బాగుంది. బావగారు, నేను ఉంటాను. ఏంటి రిసెప్షన్? వాషింగ్టన్ లో? కృష్ణవేణి, పెళ్ళై మేము వచ్చే వరకు నువ్వింట్లోనే భద్రంగా ఉండు. ఏంటమ్మా, హారతి ఇచ్చేప్పుడు కొంగు కాలిందట, జాగ్రత్తగా ఉండాలి కదా. నాన్న అది ఏం కాలేదులే అయ్యా. సరే సరే, త్వరగా ఎక్కండి. చంద్రకళ, నువ్వు ఆ కార్లో రా. అట్టగేనక్క. లక్ష్మి, కృష్ణవేణి అది? అవును, ఎక్కడ కనిపించదే? కృష్ణవేణి వెనక కారులో కూర్చుందయ్యా. సరే సరే, టైం అవుతుంది. పెద్దమ్మా, కృష్ణవేణి ఏడున్నది? కృష్ణవేణి ముందు కారులో కూర్చుంది కదే. యాడా లేదు. లేకపోతే కళ్యాణ మండపానికి ముందే వెళ్ళుంటుంది. ఇదిగో డ్రైవరు, నువ్వు స్టార్ట్ చేయరాదబ్బి. నా మాటలకి కృష్ణవేణి బెదిరిపోయి ఏడుస్తూ ఇంట్లోనే ఉండిపోయింది. ఇక కళ్యాణ మండపానికి రాదు. కృష్ణవేణి పెళ్లి మండపంలోకి రాగానే నా ప్లాన్ వర్కౌట్ అవుతుండ్లే. డ్రైవర్, కారాపు. ఏమైందయ్యా? క్యాష్ బ్యాగ్ ఇందాక కృష్ణవేణికి ఇచ్చాను. అది పట్టుకొస్తుందో లేదో కనుక్కుంటాను. నాన్న, కృష్ణవేణిని ఈ కారులోకి రమ్మని చెప్పండి. అలాగేనమ్మా.
కృష్ణవేణి? బావగారు కృష్ణవేణి మీ కారులోనే ఉండదు కదా? మా కారులోనా? లేదే. మీ కారులోనూ లేదు మా కారులోనూ లేదు. ఒకవేళ అవును పెద్దమ్మా, ఇందాక కృష్ణవేణి యాడా అంటే ముందు కారులో వెళ్ళిపోయినాదన్నావు. నీకేమైనా చెప్పెళ్ళినాదా ఏంది? అల్లుడు గారు, నాతో అయితే కళ్యాణ మండపానికి వెళ్ళాలి, మీరు తర్వాత రండి, నేను వెళతాను అంది. మరి వెళ్ళిందో లేదో నాకు తెలియదు అల్లుడు గారు. అదేంటి పెద్దమ్మా, బావగారు లోపలికి వెళ్తాండారు, కృష్ణవేణి లోపల ఉన్నదా ఏంది? ఏమో నాకేం తెలుసు. అమ్మా, నాకు కృష్ణవేణి బుగ్గుచుక్క పెట్టాలి. వెళ్ళి కృష్ణవేణి తీసుకురండి. పెళ్లి కూతురు గారే బుగ్గ చుక్క పెట్టించుకోమంటే నాకు కృష్ణవేణే కావాలంటుంది. కృష్ణవేణిని పిలువు వరలక్ష్మి.